నిర్మల్ జిల్లా భైంసాలో గాలిబాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు బలంగా వీచాయి. దీంతో పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. పలు చోట్ల మొక్కజొన్న పంట నేల కొరిగింది. అకాల వర్షాలతో నగరంలోని చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లైట్ వేసుకుని వాటర్ వస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో గాలిబాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు బలంగా వీచాయి. దీంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల మొక్కజొన్న పంట నేల కొరికింది. అకాల వర్షాలతో నగరంలోని చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లైట్ వేసుకుని వాటర్ వస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో గాలిబాన బీభత్సం కారణంగా చాలా వరకు ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల మొక్కజొన్న పంట కూడా నేల కొరిగింది. సో చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్లో చూస్తుంటే ఈదురుగాలులతో భారీగా వర్షం పడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జగన్ అడిగి తెలుసుకుందాం. జగన్. బిందు, నిర్మల్ జిల్లా భైంసా మండలంలో ఈదురుగాళ్లతో కురిసిన వర్ష బీభత్సం సృష్టించింది. అయితే సాయంత్రం 5 గంటల నుండి ఏకదాటిగా వర్షం కురుస్తుండటంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. భారీ ఈదురుగాళ్లకు భైంసా మండలంలోని పలు గ్రామాల్లో జొన్న పంటలు అయితే నేల కొరిగాయి. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులు ప్రస్తుతం మరో 2 రోజులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్ష సూచన ఉందనైతే అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొక్కజొన్న పండిస్తున్న రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యం. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు అధికారులు అంచనా వేస్తున్న క్రమంలోనే మళ్ళీ వర్షం కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం నుండి అంటే ముఖ్యంగా భైంసా మండలంలో భారీ ఈదురుగాలులతో కురుస్తున్న వర్షానికి భైంసా పట్టణంలోని కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కురవడంతో విద్యుత్ అయితే నిలిచిపోయింది. మొత్తానికి అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరో 2 రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు సూచిస్తున్న నేపథ్యం అయితే ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ జగన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.